ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్ర డాక్టర్లకు 2019 నుంచే ఆ భావజాలం ఉందని దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియాలో వీరు చురుగ్గా ఉండేవారని, అది గుర్తించి పాకిస్తాన్లోని ఉగ్ర హ్యాండ్లర్లు వీరిని సంప్రదించారని తేల్చారు. అలా ప్రైవేటు గ్రూపుల్లో ఆ వైద్యులను చేర్చి వారి మెదళ్లలో విషం నింపారని విచారణలో స్పష్టమైంది. మరోవైపు కేసులో అరెస్టైన మతబోధకుడు మౌల్వీ ఇష్టియాక్ ప్రవర్తన ఆసక్తిగా మారింది. ఉగ్రవాదులు తనకు ఇవ్వాల్సిన అద్దెను ఇప్పించాలని దర్యాప్తు అధికారులను అతడు బతిమలాడుకోవటం అవాక్కయ్యేలా చేసింది. నవంబర్ 10న ఎర్రకోట వద్ద బాంబు దాడితో వెలుగులోకి వచ్చిన వైట్ కాలర్ ఉగ్ర నెట్వర్క్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వైద్యుల్లో ఉగ్రవాద భావజాలం 2019 నాటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా పురుడు పోసుకుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీమాంతర ఉగ్రవాదంలో మార్పు వచ్చిందని, పాకిస్తాన్, ఇతర దేశాల్లోని ఉగ్ర హ్యాండ్లర్లు డిజిటల్ మార్గాల్లో విద్యావంతులను ఎంపిక చేసుకుని ఉగ్ర భావజాలం నింపుతున్నారని దర్యాప్తులో తేలింది. ఉగ్ర డాక్టర్లు ముజమ్మిల్ గనై, ఆదిల్ రాథర్, ముజఫర్ రాథర్, ఉమర్ నబీ వంటి వారు ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చురుకుగా ఉన్నప్పుడు ఉకాసా, ఫైజాన్, హష్మీ అనే ఉగ్ర హ్యాండ్లర్లు వారిని గుర్తించాయి. తర్వాత వారిని సంప్రదించి టెలిగ్రామ్, మాస్టోడాన్ వంటి యాప్ల్లో గ్రూపుల్లో చేర్చి బ్రెయిన్ వాషింగ్ చేయడం ప్రారంభించారు. ఏఐ వీడియోలతో ద్వేషాన్ని నింపారని సమాచారం. మొదట్లో సిరియా లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి ఘర్షణ ప్రాంతాలలో ఉగ్ర గ్రూపులలో చేరాలని ఈ వైద్యులు భావించారని తెలిసింది. కానీ హ్యాండ్లర్లు వారిని భారత్లోనే ఉండి అనేక ప్రాంతాల్లో పేలులకు పాల్పడాలని కోరినట్లు స్పష్టమైంది. మరోవైపు ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీని యూట్యూబ్లో చూసి కొంత నేర్చుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ బాంబు దాడి కేసులో అదుపులోకి తీసుకున్న హర్యానా మతబోధకుడు మౌల్వీ ఇస్తియాక్ ప్రవర్తన ఆసక్తిగా మారింది. అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మౌల్వీ ఇస్తియాక్ ఇంట్లోనే ఉగ్రవాదులు భారీగా దాచిన పేలుడు పదార్థాలను తొలిసారిగా పోలీసులు గుర్తించారు. మౌల్వీ ఇస్తియాక్ విచారణలో అధికారులకు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. గనై, ఉమర్లు మొదట్లో తనను సంప్రదించి ఎరువులను నిల్వ చేసుకునేందుకు గదిని అద్దెకు అడిగారని వివరించారు. నెలకు 2,500 రూపాయలు చెల్లించాలని చెబితే వారు అంగీకరించారని ఇస్తియాక్ వివరించారు. 6 నెలలుగా వారు అద్దె చెల్లించలేదని, తనకు ఆ డబ్బును ఇప్పించాలని దర్యాప్తు అధికారులనే ఇస్తియాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను పేదవాడినని, 4 పిల్లలు ఉన్నారని, దయచేసి డబ్బు ఇప్పించాలని బతిమిలాడుకున్నాడు. ఇంత తీవ్రమైన కేసు గురించి ఆలోచించకుండా ఇస్తియాక్ డబ్బుల గురించి మాట్లాడటంతో దర్యాప్తు అధికారులు అవాక్కయ్యారు. అతన్ని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.